హలో అండి. ఈరోజు వీడియోలో పిల్లలు స్వీట్ అడుగుతున్నారా? షాప్‌కెళ్ళకుండా అదిరిపోయేలాగా చూసారా జెల్లీలాగా ఎంత జారిపోతుందో చాలా సింపుల్‌గా అయితే హల్వా చేసుకుందాం రండి. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని 3 గంటల పాటు అయితే ఊరబెట్టేసుకోవాలి. ఊరబెట్టిన దాన్ని మిక్సీ జార్‌లో అయితే ఏసేసుకుందాము. ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అయితే పోసేసుకునేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి అయితే దీన్ని పక్కనైతే అలానే పెట్టేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్‌లో ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే ఏసేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని అయితే ఏసేసుకోవాలి. బాగా కలిపేసుకునేసి అద్దంలాగా మెరిసిపోవాలండి. ఈ విధంగా మెరిసేటప్పుడు మనకి స్వీట్ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా చక్కెరో, బెల్లం ఏసుకోవాలండి. కలర్ కోసం అయితే నేను తాటి బెల్లం అయితే ఏస్తున్నాను. తాటి బెల్లం ఏసుకున్నారంటే ఒక 2 కప్పులు ఏసుకోండి. ఎందుకంటే స్వీట్ తక్కువగా ఉంటది కాబట్టి. మామూలు బెల్లం అయితే 1:30 కప్ ఏసుకున్నారంటే సరిపోతది. అప్పుడప్పుడు నెయ్యి ఏసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి. 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని అయితే కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మన ఇంట్లో ఏమేమి నట్స్ ఉంటదో అవన్నీ కట్ చేసుకొని అయితే ఏసేసుకునేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనకి ఏ విధంగా రావాలంటే హల్వా అనేది చూసారా ప్యాన్‌కి అంటుకోకుండా, స్పూన్‌కి అంటుకోకుండా అలా జారేలాగా వస్తేనే హల్వా రెడీ అయిపోతది. బాగా ఆరబెట్టేసుకునేసి ఒక బౌల్‌లో ఏసుకునేసి అలా సర్వ్ చేసుకొని కేకులుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వారం రోజులు కూడా తినొచ్చండి. అంతవరకు ఉండదండి. పిల్లలు జెల్లీ అనుకొని దీన్ని లాగిచ్చేస్తారు. చాలా సూపర్‌గా ఉంటది. షాప్‌కెళ్ళకుండా చూసారా ఎంత సింపుల్‌గా సగ్గుబియ్యంతో హల్వా అయితే రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.